శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. సోషల్ పోస్ట్ డివోషనల్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం, అందరికీ స్వాగతం. మరి ఇప్పుడు శ్రీకృష్ణ అవతారం ఆయన దర్శనం ఎలా చేసుకున్నాడు, ఆ జింకలు ఎందుకు మానవ భాషలో మాట్లాడాయి ఇప్పుడు తెలుసుకుందాం. అప్పుడు పరశురాముడికి ఆశ్చర్యం వేసిందనమాట. ఏంటిది జింకలు మానవ భాషలో మాట్లాడుతున్నాయని వాటి దగ్గరికి వెళ్ళి, మీరు జంతువులుగా ఉన్నారు కానీ మానవ భాష మాట్లాడుతూ ఉన్నారు, ఏంటిది దీని అర్థం అని అడిగితే అందులో నుంచి ఒక జింక చెప్పిందంట, ఒక కథ చెప్తాను, నా పూర్వజన్మ కథ చెబితే నాకు ఎందుకు ఈ జన్మ వచ్చిందనేది తెలుస్తుంది అని. ఏంటిది అని అడిగాడు. నేను ఒక బ్రాహ్మణుడిని. ప్రతిరోజు కూడా బ్రాహ్మణుల విధి ఏంటిదంటే, ఉదయాన్నే పూజలు క్రతువులు అయిపోయాక భోంచేసి వాళ్ళు అడవికి వెళ్ళి దర్భం తెచ్చిపెట్టుకోవాలి. ఏ రోజు దర్భ ఆ రోజే తెచ్చుకోవాలి. నేను అలా నా తండ్రి చెప్పగా దర్భ కోసం అడవికి వెళ్ళాను. దర్భ కోసుకున్నాను. తిరిగి వస్తూ ఉంటే ఒక పులి అరవటం విన్నాను. భయపడి నేను ఒక పెద్ద కొండరాయి పక్కన దాక్కున్నాను. కానీ ఆ పులి ఒక జింక మెడని పట్టుకొని చంపి దాన్ని లాక్కొని వెళ్తూ ఉంది. ఆ సన్నివేశం చూసి చాలా బాధపడ్డాను నేను. బాధపడి ఆ పులి వెళ్ళిపోయిన తర్వాత నేను ఇది చూస్తూ ఉండగానే, అలా ఆలోచిస్తుండగానే చీకటి పడింది. సరే లేచి ఇంటికి వెళ్ళాలని వెళుతూ ఉంటే ఓ చిన్న రాయి కాలికి తగిలి నేను కింద పడి నా తల పగిలి మరణించాను నేను. అయితే మరణిస్తున్న సమయంలో కూడా ఆ జింకనే నా మనసులో మెదిలింది. అందుకే మరణించే సమయంలో ఏది మనం కోరుకుంటే అదే జన్మ వస్తుందంటారు పెద్దవాళ్ళు. అలా నేను జింక యొక్క జన్మను తీసుకున్న పూర్వజన్మ సువాసనల వల్ల నాకు ఆ తపోశక్తి వల్ల నాకు ఈ వాక్ అనేది ఉంది అని చెప్పి ఆ జింకలు అక్కడ చెప్పేసి వెళ్ళిపోయింది. పరశురాముడు అప్పుడు ఆయన ఆ దర్భని తీసుకొని వెళ్ళి తండ్రికి ఆశ్రమంలో ఇచ్చి, తండ్రి అనుమతి తీసుకొని అగస్తాశ్రమానికి వెళ్ళాడు. వెళ్ళి నాకు కృష్ణ మంత్రాన్ని నాకు ఇవ్వండి. చూడండి, భగవానుడైనా కూడా గురువు ద్వారానే మంత్రాన్ని దీక్షగా తీసుకుంటున్నాడు. ఎవరైనా అలానే తీసుకోవాలి. అలా అనగానే అగస్త్యుడు సరే అని చెప్పి ఆయనకి మంత్రాన్ని ఇచ్చాడు. ఆయన జపం చేశాడు. శ్రీకృష్ణుడి యొక్క దర్శనమైంది. ఇప్పుడు ఇది జరిగింది ఎప్పుడంటే కృతయుగం. త్రేతాయుగంలో రాముల వారు, ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు. అప్పటికి ఇంకా కృష్ణ అవతారం, ఇంకా ఆయన అవతారం తీసుకోలేదు మహావిష్ణువు. ఆయన మరి శ్రీకృష్ణుడు ఎక్కడ ఉన్నాడు? గోలోకంలో రాధికాదేవితో ఉన్నాడు. అక్కడ ఉన్న ఆ శ్రీకృష్ణుడిని చూడాలని ఈయనకి చాలా తాపత్రయం. తపస్సు చేశాడు, జపం చేశాడు. శ్రీకృష్ణుడు ఎట్టకేలకి దర్శనం ఇచ్చాడు. ఏమి నీ కోరిక అంటే, నాకు ఏ కోరికలు లేవు, నీ దర్శనం కోసం జపం చేశాను అని అంటే, అప్పుడు కృష్ణుడు సంతోషించి, నేను నా అంశను నీలో ప్రవేశింపచేస్తున్నాను. ఎప్పుడైతే నా అంశతో అవతారాన్ని నువ్వు చూస్తావో అప్పుడు నేను వెడలిపోతాను నీలో నుంచి. అప్పుడు నీ శక్తులు కోల్పోయి నువ్వు పోయి ఒక చోట కూర్చొని నువ్వు తపస్సు చేస్తావు. అంతవరకు నువ్వు తిరుగుతూనే ఉంటావు, భూమండలం అంతా తిరుగుతూనే ఉంటావు నువ్వు అని చెప్పేసి కృష్ణుడు అంతర్ధానం అయిపోతాడు. అలాగే ఇక్కడ మనకి ఈ పరశురాముడి ఇంట్లో రుచీకుడు మహావిష్ణువు యొక్క తపస్సు చేస్తే విష్ణు ధనస్సు ఇచ్చాడు రుచీకుడికి, అంటే పరశురాముడి యొక్క తాతగారికి. అది ఇంట్లో ఉంది ఆ ధనస్సు. ఈ ధనస్సులు ఎవరు ఎక్కువ పెట్టలేరు. ఇక్కడ మనకు సందేహం రావచ్చు, శ్రీరామచంద్రుల వారు శివధనస్సుని విరిచారు, పరశురాముడి ఇంట్లో విష్ణు ధనస్సు ఉంది. దీన్ని ఎవరంటే వాళ్ళు సంధించడానికి లేదన్నమాట. వాళ్ళు అలా పెట్టి పూజించుకుంటూ ఉంటారు. అయితే ఈయన శ్రీకృష్ణుడి అంశ ఆయనలోకి వచ్చేసింది. విష్ణు అంశ, శివ అంశ రెండుటిని కలిపి ఈయన గొప్ప శక్తిగా మారిపోయాడు. ఈయన శక్తికి ఇంకా అవధులనేవి లేవన్నమాట. మరి ఈ రామావతారంలోకి ఈ త్రేతాయుగం కృతయుగం అయిపోయాక త్రేతాయుగం, రాముల వారు జన్మించారు. వివాహ సమయం, వివాహం జరుగుతోంది. వచ్చాడు, ఆవేశంగా వచ్చాడు గొడ్డల్ని పట్టుకొని. అక్కడికి వస్తూనే శ్రీరామచంద్రుడిని చూస్తూనే పరశురాముడు అన్నమాట, నేను రాముణ్ణే, నువ్వు రాముడివే, ఎవరో ఒక్కళ్ళే ఉండాలి, ఇద్దరు ఉండకూడదు అని అంటాడు. అప్పుడు నేను నీ దగ్గర, అప్పుడు ఆయన శ్రీరామచంద్రుడు
అవతరించడానికి కారణం అదంతా కూడా ఆయనకి కనిపించింది పరశురాముడికి. ఓ అని తన ఇంట్లో ఉన్న విష్ణు ధనస్సుని తెచ్చి శ్రీరామచంద్రుడికి ఇచ్చేసి, అప్పుడు శ్రీకృష్ణుడి అంశ శివుడి యొక్క అంశ వెళ్ళిపోయింది పరశురాముల్లోంచి. ఎందుకు? ఇంకొక విష్ణు అంశని దర్శనం నువ్వు ఎప్పుడైతే చేసుకుంటావో మేము వెళ్ళిపోతామని చెప్పాడు. అప్పుడు పరశురాముల్లో నుంచి ఉన్న ఆ కళ మొత్తం వెళ్ళిపోయింది, శక్తిహీనుడయ్యాడు. అయిన తర్వాత ఆయనకున్న పరశుని అన్నిటినీ వదిలేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి తపస్సు కూర్చున్నాడు. చెప్పాడు కదా శ్రీకృష్ణుడు. అలా జరిగిందనమాట. కాబట్టి ఈ పురాణ కథలన్నీ ఎవరైతే వింటారో, ఎవరైతే ఆకలింపు చేసుకుంటారో, భగవంతుడి యొక్క అనుగ్రహం వాళ్ళకి సంపూర్ణంగా ఉన్నట్లెక్క అనమాట. అందుకే స్కిప్ చేయకుండా వీడియోస్ని చూడండి, పూర్తి సమాచారం మీకు తెలుస్తుంది. స్వస్తి.